సొంత సోదరి చనిపోయిందని చెప్పిన వినని బ్యాంకు నిబంధనలు ప్రాణం లేని అస్థిపంజరాన్ని వీధుల గుండా మోయించాయి. ఇది ఒడిశాలో జరిగిన ఒక ఘోరమైన వాస్తవం. జీతు ముండా తన సోదరి అకౌంట్లో ఉన్న కేవలం 20,000 రూపాయల కోసం నెలల తరబడి తిరిగాడు. ఆమె చనిపోయిందని మొత్తుకున్న బ్యాంకు అధికారులు మాత్రం ఆమెను ప్రత్యక్షంగా తీసుకురావాలని లేదా సాక్ష్యం చూపాలని కఠినంగా వ్యవహరించారు. గత్యంతరం లేక ఆమె సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని బ్యాంకు ముందుకు తెచ్చి నిలబెట్టాడు. వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును బ్యాంకుల నుంచి దోచుకున్న వాళ్ళు రాజభోగాలు అనుభవిస్తుంటే తన సొంత డబ్బు కోసం ఒక పేదవాడు తన సోదరి అస్థిపంజరాన్ని మోయాల్సి రావడం మన వ్యవస్థకు సిగ్గుచేటు. నిబంధనలు మనుషుల కోసమా లేక మనుషులే నిబంధనల కోసమా? ఈ దారుణంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి వాస్తవాలు అందరికీ తెలియచేయాలి. షేర్ చేయండి.